హాయ్ ఫ్రెండ్స్, ఆకుకూరని ఎలా క్లీన్ చేసుకుంటే మంచిది అనేది నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఏ ఆకుకూరనైనా సరే కట్ట విప్పిన తర్వాత ఇలా దులుపుకోవాలి. దులుపుకుంటే అందులో ఉన్న పురుగు అనేది పోతుంది 2 టైమ్స్ దులిపినట్లయితే. ఇప్పుడు పండుటాకులు అలాగే పాడైపోయిన ఆకులు తీసేసి చివర కాడగిల్లి ఒక గిన్నెలో వేసేసుకుందాము. చాలామంది ఏం చేస్తారంటే ముందు ఆకుకూర తెచ్చుకుని దాన్ని కట్ చేసేస్తారు. కట్ చేసిన తర్వాత కడుగుతారు. అది అస్సలు మంచిది కాదు. దాంట్లోనే విటమిన్స్ పోతాయి, అలాగే మట్టి కూడా ఉండిపోతుంది. మనం ఇప్పుడు నేను చెప్పినట్టు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి ఇలా క్లీన్ చేసిన వాటిని నీళ్ళల్లో ముంచి నానబెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. అప్పుడు దాంట్లో ఉన్న మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది గిన్నెలోకి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ కట్టని అలా ఒకేసారి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే ఈ ఇసుక మట్టి అంతా కూడా గిన్నెలో ఉండిపోతుంది. ఆ వాటర్ని వంపేసి మళ్ళీ కొత్త వాటర్ పట్టుకుని ఇప్పుడు 3 టైమ్స్ ఆకుకూరని కడుక్కుని ముక్కలు కట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఆకుకూర చాలా బాగుంటుంది. అలాగే విటమిన్స్ ఉంటాయి, హెల్తీగా